ఢిల్లీకి పోయారు. హూ కిల్డ్ బాబాయ్? ఇది నా క్వశ్చన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ. హూ కిల్డ్ బాబాయ్? ఎవరు సమాధానం చెప్పారు? విజయ్ కుమార్ రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు, మీరు చెప్పాలి ఇప్పుడు. దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్లోనే ఉందా అని అడుగుతున్నా. చేసిన పనికి ప్రపంచ దేశాల్లో నియంతృత్వ పరిపాలన చేసే వాళ్ళు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. అటువంటిది ప్రజలందరినీ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కూటమిని ఎన్నుకుని అత్యంత గొప్ప అవకాశం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి పురోగభివృద్ధిపై తీసుకుని వెళ్ళటానికి చేసిన నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి మీ ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే ఎంతో అద్భుతమైన పరిపాలన దక్షణ కలిగిన మీరు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగభివృద్ధిపై తీసుకుని వెళ్ళి మంచి రోజులు తెలుగు జాతికి తీసుకుని వస్తాయని ఏమాత్రం సందేహం లేదు. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకి, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష. అట్లాగే ఇంకొక విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రజలకి కూడా చెప్పవలసిన అవసరం ఉంది. దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కూడా 40% మంది ఓట్లు వేశారంటే వాళ్ళు అన్నం తినిపోసారా, లేకపోతే మనసుతోటి ఆలోచించి ఓటు వేశారా, ఏ విధంగా ఓటు వేశారా అనేది మాకైతే అర్థం కావటం లేదు అధ్యక్ష. ఇది కూడా ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రతి ఒక్కరి హక్కు. కానీ ఓటు ఒక మంచికి ఓటు వేయాలి, ఒక చెడుని దూరంగా పెట్టాలని చెప్పి 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అది కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియచేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి ఓకే, అధ్యక్ష చెప్పు అధ్యక్ష, హూ కిల్డ్ బాబాయ్ అనేది అధ్యక్ష ఇది అందరికీ తెలుసు. ఎవరు వెనకాల ఉండి చేయించారో అందరికీ తెలుసు. కానీ సిబిఐ ఎంక్వైరీ వేస్తే శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్పి తమరి ద్వారా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలుస్తామని చెప్పింది ఆల్రెడీ. సిబిఐ ఎంక్వైరీ వేసి ఉంది, నడుస్తా ఉంది. సిబిఐ ఎంక్వైరీ కొంచెం ఫాస్ట్ గా చేయాలి కదా.